వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. గిరిజన విద్యార్థులు గిరిజనులు అంటే చాలా చులకన జిల్లా అధికారులకు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజమంగి మండలం లోదొడ్డి ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులు 70 మంది విద్యాభ్యసిస్తున్నారు. అందులో ఒకే ఒకరు టీచర్, హెడ్ మాస్టర్ ఒకరు సార్, టీచర్ ఒకరే, వార్డెన్ ఒకరే. గిరిజన విద్యార్థులకు విద్యాభ్యాసం సాగేదెలా? ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు గారు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, డిప్యూటీ డైరెక్టర్ గారికి పలుమార్లు విన్నవించిన గిరిజన విద్యార్థుల సమస్య పట్టలేదు. గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు? పాఠశాల పునఃప్రారంభమై సుమారు 3 నెలలు గడుస్తున్నప్పటికీ గిరిజన విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి వహించడం గిరిజనులు చాలా మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి వారు తక్షణమే స్పందించి లోదొడ్డి ఆశ్రమ పాఠశాలలో 70 మంది విద్యార్థులకు న్యాయం చేయాలి, ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని గిరిజనులు కోరుచున్నారు. లోదొడ్డి ఆశ్రమ పాఠశాల 70 మంది పిల్లలు ఉన్నారు. సిఆర్టీ మొన్నటి వరకు ఉన్నటువంటి సిఆర్టీని కూడా ఈరోజు రిలీవ్ చేసామని చెప్పి రిలీవ్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ కౌన్సిలింగ్లో రెగ్యులర్ టీచర్లు అడిగాం మేము, ఈ పాఠశాలకు మాకు 2 రెగ్యులర్ టీచర్లు కావాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు కూడా మాకు రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే సిఆర్టీ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు సిఆర్టీ కౌన్సిలింగ్లో కూడా అడిగాము. రెండో కౌన్సిలింగ్ జరుగుతున్న స్వయంగా నేనే డీడీ గారిని కూడా మా లోదొడ్డి పాఠశాలకు ఇవ్వండి అని చెప్తే అసలు వేకెన్సీలో కూడా లోదొడ్డి పంచాయతీలో ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్ని కూడా వేకెన్సీలో కూడా చూపించలేదు. అంటే 70 మంది పిల్లలకి ఒకళ్ళే హెచ్ఎం గారు ఈరోజు చూసుకుంటా ఉన్నారు. అంటే ఇంతమంది పిల్లలకి ఒక 4 పిల్లలు ఉంటేనే 10 మంది పిల్లలు ఉంటే కంట్రోల్ చేయలేనటువంటి ఉపాధ్యాయులు ఈరోజు 70 మంది, ఆయన వార్డెను, ఆయన హెచ్ఎం, ఆయన పిల్లలకి చదువు చెప్పాలి, ఆన్లైన్ వర్క్ చేయాలి. ఈ విధంగా చూస్తే ఏ విధంగా ఈ పిల్లలకి ఇక్కడ చదువు వస్తుందని మేము చెప్తున్నాం. తక్షణమే ఐటీడీఏ నుంచి మాకు 3 టీచర్లు ఇక్కడ నియమించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రేపటికే మా 3 టీచర్లు కానీ ఈ పాఠశాలకి నియమించకపోతే మాత్రం పిల్లల తల్లిదండ్రులతో ఐటీడీఏ ముందు ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాను. నా పేరు లోత రామారావు, లోదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.